ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం నుంచి ఒక చక్కటి వాగ్దానము విందాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైంది. ఈ యొక్క వాగ్దానం అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు తన ఏ పని అయితే చేయాలని అనుకుంటున్నాడో అది చేసి ముగించేంత వరకు తినడు, తాగడు. దాహం ఉన్నా కూడా తాగడు. ఈ అధ్యాయంలో యోహాను సువార్త 4 మనం చూసినట్లయితే, ఒక సమరయ స్త్రీ 5గురిని పెళ్లి చేసుకుంటూ, భర్త ఉండగా ఇంకొకరిని చేసుకుంటూ అలా పాపం చేస్తున్న ఈ స్త్రీ జీవితంలో దేవుడు తానే పరిచయం చేసుకొని నేనే మెస్సయ్య అని చెప్పడం జరిగింది. నిజానికి ఆ రోజు బైబిల్ చూసినట్లయితే, ఆ రోజు యేసయ్య మధ్యాహ్నం కాలము ఇంచుమించు 12 గంటల సమయంలో దేవాది దేవుడు ఈ యొక్క సమరయ స్త్రీ జీవితంలో అడుగుపెట్టాడు. ఆమె దాక్కుని వచ్చి బావిలో ఉన్న నీళ్లు చేదుకొని ఇంటికి వెళ్ళాలనుకుంది. ఆమె షేమ్ఫుల్ లైఫ్లో ఉంది. మనుషులు ఆమె ఒక బ్యాడ్ నేమ్ ఉందని, ఆమె ఎవరు కనబడకుండా పట్టణంలో ఉంటూ ఆమె అలాగ జీవిస్తున్న సమయంలో మరి యేసు ప్రభు కావాలని ఆ సమరయ పట్టణంలో ఆ బావి దగ్గర ఆమె వస్తుందని కూర్చున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా మనకి ఎటువంటి హెల్ప్ లేనప్పుడు, మన జీవితంలో మనం అంతా మెస్అప్ చేసుకుంటున్నప్పుడు, మన జీవితం మనం పాడు చేసుకుంటున్నప్పుడు, నాశనం చేసుకుంటున్నప్పుడు ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు, ఆ విమోచకుడు వస్తాడు. వచ్చి నీ ప్రక్కన కూర్చుంటాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఎప్పుడైతే ఆమెతో మాట్లాడడం మొదలు పెట్టాడో ఆయన ఆకలి మర్చిపోయాడు, దాహం మర్చిపోయాడు. అంతేకాదు, శిష్యులు వచ్చి తిను ప్రభా, బోధకుడా తినండి, మీకు ఆహారం తెచ్చాను అంటే, నా ఆహారం ఏంటో మీకు తెలుసా అంటాడు. దేవుని యొక్క పని పూర్తి చేయడమే నా ఆహారం అంటాడు. నిజమే, నిన్ను రక్షించడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు ఆహారం లెక్క చేయడు, దాహం లెక్క చేయడు. ఆయన అలసిపోయి ఉన్నాడా లెక్క చేయడు. ప్రయాణమై నిన్ను వెతుకుంటూ వచ్చిన దేవుడు నశించిపోయిన దానిని వెతకి రక్షించుటకు మంచి కుమారుడు వచ్చాడు. నీ లైఫ్ ఎంత మిస్అప్ ఉందో, నీ పేరు ఎంత పాడైపోయినా దేవుడు మంచి పేరునివ్వబోతున్నాడు. సమరయ స్త్రీ ఎంత సిగ్గుపడుకుంటూ మరి ఎవ్వరూ లేని సమయంలో వచ్చి నీళ్ళు చేదుకోవాలనుకున్న ఆమెను దేవుడు ఎంతగానో ప్రేమతో పిలిచినప్పుడు, చక్కని మాటలు చెప్పినప్పుడు, మెస్సయ్య అని తెలుసుకున్న తర్వాత పట్టణంలోనికి వెళ్ళి కుండ విడిచిపెట్టి అందరికీ సిగ్గు అనేది మర్చిపోయేలాగా దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు. నీ జీవితంలో కూడా అదే చేయబోతున్నాడు. దేర్ ఇస్ ఫ్రీడమ్ ఇన్ జీసస్. అండ్ మీరు ఎంత సంతోషం కలిగి ఉంటావు అంటే, నీ షేమ్ని మర్చిపోతావు, నీ సిగ్గుని, నీ అవమానం, నీ నిందల్ని మర్చిపోతావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం చేసేంత వరకు ఆయన నిద్రించడు. ఆ కార్యం చేసేంత వరకు ఆయన ఆహారం పుచ్చుకోడు, దాహంకి నీరు పుచ్చుకోడు. ఆయన నీ పనిలోనే ఉన్నాడని ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. నీ పని చేసేంత వరకు ఆయన నిద్రపోడు, నీ పని చేసేంత వరకు ఆయన ఊరుకోడు. నీలో గొప్ప కార్యం చేసి అనేకులు పట్టణస్థులు సహితము నీ మాటకు లోబడేలాగా చేసే కార్యము దేవుడు నీ జీవితంలో చేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నా దేవా, నా ప్రభా, నాయన రక్షించున్న నాదుడవు నీవే నాయన. అందరు వదిలేసి వెళ్ళిపోయినా, అందరూ నాయన ప్రభ తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయినా నాయన ప్రభ, అయ్యా తండ్రి యేసయ్య, నీవు నాయన ప్రభ తండ్రి తోడుగా ఉండి నడిపిస్తున్నావు. అంతేకాదు నాయన ప్రభ తండ్రి యేసయ్య, అయ్యా సిగ్గుతో తల ఉంచుకొని ఎవరికి కనబడకుండా జీవించాలనుకున్న ఆమె జీవితంలో నువ్వు అడుగుపెట్టి జీవితాన్ని ధన్యము చేసి పట్టణస్తులందరికీ చెప్పే బోధకురాలుగా, ప్రకటించే స్త్రీగా, సాక్షిగా నిలబెట్టినందుకు నీకు వందనాలు. నన్ను, మమ్మల్ని అలాగే నిలబెట్టి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవాది దేవుడు నీ కొరకు వెతుకుంటూ వస్తాడు. కాబట్టి నువ్వు నిశ్చిత కలిగి ఉండండి. కింద కమెంట్లో ఈ వాగ్దానం మీతో నమ్మినట్లయితే, దేవుడు నా జీవితంలో పనిచేయడానికి వస్తున్నాడు అని పెట్టండి. గాడ్ ఈస్ కమింగ్ టు వర్క్ ఇన్ మై లైఫ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. ప్రైజ్ లార్డ్.